హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరార విందం పార్ట్ 3తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వండి యార్. మీరిచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. కొత్త కథ కదా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. ఇప్పుడు చెప్పండి ధర్మగారు అంతలకెందుకు అని డ్రైవింగ్ చేస్తూనే తండ్రిని చూస్తూ నవ్వుతూ అడుగుతాడు అరవింద్. మేమేం అలగలేదని చెప్పు దేవి అని అంటారు ధర్మగారు. నా చెవులు బాగానే పనిచేస్తున్నాయి ధర్మగారు. మధ్యలో మళ్ళీ అమ్మని ఎందుకు ఇన్వాల్వ్ చేయడం? మొహం పక్కకు తిప్పుకున్న ధర్మగారిని చూసి ఆడపిల్లలు అలిగితే అందంగా ఉంటుంది ధర్మగారు. మగవాళ్ళు అలిగితే వాళ్ళని వేరేగా అనాల్సి వస్తుంది అని దీర్ఘం తీస్తూ అరవింద్ అనగానే నేనిద్దరు పిల్లల్ని కన్నా నికార్సైన మగాణ్ణి. నువ్వు వేరే అర్థాలు తీసినా మీరు సాక్ష్యంగా నిలబడతారులే నాకు అని ధర్మగారు చిరుకోపంగా అంటారు. దానికి దేవిగారు తల కొట్టుకుంటూ సిగ్గుగా ఫీల్ అవుతూ కొడుకుతో మాట్లాడే మాటలేనావి అని చిరుకోపంగా అంటారు. ఆడేం చిన్నపిల్లోడు కాదులే. పెళ్లి చేస్తే నెల తిరగకుండానే భార్యతో గుడ్ న్యూస్ చెప్పించే అంత పెద్దోడయ్యాడు. నన్నంటే నేను ఊరుకుంటానా అని ధర్మగారు అనగానే హహా, నేనేమీ అనకుండానే మీరే ఏదో ఊహించుకున్నారు. ఇప్పుడేంటి ధర్మగారు? కంపెనీ పెట్టినట్టు మీకు చెప్పలేదని మీకు బాధ అంతే కదా? కంపెనీ పెట్టినప్పుడు అది సక్సెస్ అయి దాని లోన్ 1 ఇయర్‌లో క్లియర్ చేసి చెప్దామనుకున్నాను. పైగా నేను కంపెనీ పెడుతున్నానంటే మనీ ఇన్వెస్ట్ చేస్తానంటావు. నాకది ఇష్టం లేదు. నేను ఎంఎస్ చేసినప్పుడే అనుకున్నాను నేను సొంతంగా కంపెనీ పెట్టుకోవాలి అని. కానీ మనమేమి మిలీనియర్స్‌మి కాదు కదా! చదువు అయిపోగానే కంపెనీ పెట్టేసుకోగలగడానికి. అందుకే 1 ఇయర్ జాబ్ చేశాను. ఆ మనీ అంతా నా ఇన్వెస్ట్‌మెంట్ కోసం దాచుకున్నాను. మరి నాకు కూడా ఇచ్చేవాడివి కదా ఆరు శాలరీ అని దేవిగారు అడుగుతారు. నా శాలరీ ఎక్కువే అమ్మా. నీకిచ్చింది జస్ట్ 40% మాత్రమే. 60% నా దగ్గరే ఉంచుకున్నాను. 1 ఇయర్ తర్వాత జాబ్ మానేసి లండన్ వెళ్ళడానికి కారణం నేను పెట్టబోయే కంపెనీకి కావలసిన నాలెడ్జ్ పెంచుకోవడానికి. ఎలా పడితే అలా కంపెనీ పెడితే సక్సెస్‌లో నడిపించలేం. దానికి సంబంధించి పూర్తిగా ఒక అవగాహన నాకు రావాలి. కాబట్టే లండన్ వెళ్ళి దాని మీద గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. ఇక్కడుండి కూడా చేసుకోవచ్చనుకో. కానీ వీడు ఉద్యోగం మానేసి ఏం చేస్తున్నాడు? అసలేం ఆలోచిస్తున్నాడు? అలా మీరు నన్ను చూసే చూపులు భరించే అవసరం లేకుండా, పైగా అక్కడ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది కాబట్టి లండన్ వెళ్ళాను అన్నమాట. మరి కంపెనీ పెట్టినప్పుడైనా మాకు చెప్పొచ్చు కదా అంటారు ధర్మగారు. ఇందాకే చెప్పానుగా, సక్సెస్ అయితేనే చెప్పాలనుకున్నానని. కరెక్ట్గా నేను టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయి కంపెనీ ర్యాంకింగ్ పెరగగానే మీకు చెప్దామని అనుకున్నాను. అప్పుడే ఈ అవార్డు నాకు వచ్చిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ని రోజులు ఆగాను కదా, ఇప్పుడు సర్ప్రైజ్ ఇద్దామని ఆగాను. మరి ఇన్వెస్ట్మెంట్కి నువ్వు దాచుకున్న మనీ సరిపోయిందా? నన్ను అడగొచ్చు కదా నాన్న అని అంటారు ధర్మగారు ప్రేమగా. కొద్దిగా బ్యాంక్ లోన్ తీసుకున్నాను. అది కూడా ఈ 1 ఇయర్‌లో క్లియర్ చేసేసాను మొత్తం. చాలా గర్వంగా అనిపించింది నాకు మాత్రం. జస్ట్ సరదాగా అలిగాను కానీ, అమెరికాలో ఒక మామూలు డాక్టర్ కొడుకు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్‌గా అవార్డు తీసుకోవడం అంటే సాధారణ విషయం కాదు. దానికోసం నువ్వెంత కృషి చేశావో నాకు అర్థం అవుతుంది. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనుల పుత్రుని కనుకొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అని ఎప్పుడో చెప్పారు. నా విషయంలో అది నిజమైంది. ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అని అరవింద్ భుజం తడుతూ అంటారు ధర్మగారు. థ్యాంక్ యూ నాన్న. అమెరికాలో పెరిగినా ఎక్కడ రాంగ్ స్టెప్ వేయకుండా నీకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకున్నావు. ఎప్పుడు మేము నీ గురించి టెన్షన్ పడేలా భయపడేలా చేయలేదు అని కంటి చెమ్మతో దేవి గారు అంటుంటే, మీరు నన్ను అలా పెంచలేదు కదా అమ్మా, ఇప్పుడు ఆ కన్నీరెందుకు అంటాడు అరవింద్. హ్యాపీ టీయర్స్లే మీ అమ్మకి. అవును దేవి, బయటకు వచ్చేటప్పుడు మీ అమ్మకి ఆల్రెడీ ఫోన్ చేసేసినట్టున్నావుగా అని అడుగుతారు ధర్మగారు. ఓ, అప్పుడే అమ్మమ్మకి వెళ్ళిపోయిందా న్యూస్? ఊరంతా చాటింపు చేసేసి ఉంటుందే ఈ పాటికి అని అరవింద్ నవ్వుతూ అంటాడు.
అప్పుడే కేశవ్ నాయుడు కూతురు అక్షిత నుంచి ఫోన్ వస్తుంది. బ్లూటూత్ ఆన్ చేసి హలో అంటాడు అరవింద్. కంగ్రాచ్యులేషన్స్ బావా, బిజినెస్ మ్యాన్ అవార్డు కొట్టినందుకు అని గట్టిగా అరుస్తూ చెబుతుంది. నాకు చెవుడేం లేదు, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని అడుగుతాడు అరవింద్. ఓ సారీ సారీ బావా, ఎక్సైట్మెంట్ ఎక్కువై అలా పెద్దగా వచ్చేస్తుంది. ఇయర్తో నా బీటెక్ కంప్లీట్ అయిపోతుంది కదా బావా, నేను అమెరికా వచ్చే ఎంఎస్ చేయాలి అనుకుంటున్నాను. నాకు స్టడీస్లో మాత్రం నువ్వే హెల్ప్ చేయాలి అని అంటుంది అక్షిత. నువ్వు జాయిన్ అయ్యే కాలేజీలో ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళు నీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు, నీకు హెల్ప్ కూడా చేస్తారు. నేను ప్రొఫెసర్ని కాదు కదా, నీకు స్టడీలో హెల్ప్ చేస్తూ కూర్చుంటే నా బిజినెస్ ఎవరు చేస్తారు అని అంటాడు అరవింద్. ఓకే ఓకే బావుగారు, ఇంతకీ మరి మాకు పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు అని అక్షిత నవ్వుతూ అడుగుతుంది. ఇస్తానులే టైం వచ్చినప్పుడు. కాలేజ్ లేదా నీకు ఇప్పుడు అని అడుగుతాడు అరవింద్. వెళ్తున్నాను బావా, ఆన్ ద వేలోనే నీకు ఫోన్ చేశాను. ఓకే, నేను డ్రైవింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అరవింద్. మనం నెక్స్ట్ మంత్ ఊరు వెళ్ళాలి, టికెట్స్ బుక్ చేయి నాన్న, మర్చిపోతావేమో నీ బిజినెస్ హడావుల్లో పడి అని అంటారు దేవి గారు. ఈ ఇయర్ నాకు రావడం కుదరదేమో అమ్మా అంటాడు అరవింద్. నో నో, అలా అనొద్దు. ఎవ్రీ ఇయర్ మనం కళ్యాణంకి వెళ్ళాల్సిందే, ముఖ్యంగా నువ్వు రావాల్సిందే. ఎన్ని పనులున్నా అది మాత్రం మనం మిస్ అవ్వకూడదు. ఇంతకు ముందులా నీకు 20 డేస్ ఉండడం అవ్వకపోతే 1 వీక్ ఉండి వచ్చేద్దు గాని, మేం తర్వాత వస్తాం, కానీ రావాల్సిందే అని దేవి గారు అనగానే, ఓకే ఓకే, రాకపోతే అక్కడ మీ అమ్మగారు కూడా ఊరుకోదు కదా, అలకపాన్పు ఎక్కుతుంది అని అంటాడు అరవింద్. అవును, చిన్న మరదలు ఫోన్ చేసింది, పెద్ద మరదలు చేయలేదేంటి అని అడుగుతారు ధర్మాగారు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దానికి తెలిసి చేస్తే కదా ఈ అవార్డుల గురించి. ఎంతసేపు రౌడీ వేషాలు వేసుకుంటూ చదువు సంధ్య లేకుండా ఊర్లో రోడ్లెంబడి తిరుగుతుంది అని అంటాడు అరవింద్. అదేం రౌడీ వేషాలు వేయడం లేదు, అందరూ చదువుకోవాలని రూల్ ఏమన్నా ఉందా? దానికి నా బుద్ధులు వచ్చాయి. నాకు కూడా చదువు అంటే అస్సలు ఇష్టం లేదు. మేనత్త పోలికలు దానికి కూడా వచ్చాయి. ఊర్లో చిల్లర వేషాలు వేసే వాళ్ళని ఎదిరిస్తుంది, దానికే రౌడీ అనాలా దాన్ని అని చిరుకోపంగా అంటారు దేవి గారు. మా, నీ పోలికలు వచ్చినా కనీసం నువ్వు కష్టమో నష్టమో డిగ్రీ చేసావు కదా, అది 10th క్లాస్ 3 ఏళ్ళు కష్టపడి చదివి ఇక పంగనామం పెట్టింది చదువుకి. నీతో పోల్చుకోక దాన్ని, అది టీటీపీ రకం అని ఇల్లు రావడంతో కారాపి లోపలికి వెళ్ళబోతుంటే, నువ్విక్కడే ఆగు నాన్న, 1 నిమిషం అని దేవిగారు పరుగును లోపలికి వెళ్ళి ఎర్రనీళ్లు తీసుకుని వచ్చి అరవింద్కి దిష్టి తీసి, ఇప్పుడు వెళ్ళు లోపలికి అని అంటారు. 20 ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్న ఈ అలవాట్లు మాత్రం మానవు నువ్వు అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు అరవింద్. ఏమండి, ఇందాక అక్షర గురించి టీటీపీ అన్నాడు, అంటే ఏంటి అని దేవి గారు ధర్మా గారిని అడుగుతారు. అంటే తినడం తిరగడం పడుకోవడం అని అర్థం. దాన్ని షార్ట్ కట్లో చెప్పాడు నీ సుపుత్రుడు. సరే, డిన్నర్ ప్రిపేర్ చేయని లోపలికి వెళ్ళిపోతారు ధర్మగారు. దాని మీద వీడికి ఇలాంటి అభిప్రాయం ఉంది. అదేమో చెబితే వినదు, మా అమ్మేమో వీళ్ళిద్దరికీ ముడి వేయాలని చూస్తుంది. అది అసలు జరిగే పనేనా? నాకు కూడా అక్షర నా ఇంటి కోడలైతే బాగుండు అనిపిస్తుంది. కానీ దానిని పురుగులా చూస్తాడు వీడు. అది వీడిని నల్లిలా తీసి పడేస్తుంది. మా అమ్మ కోరిక తీరే అవకాశం ఏ కోసానా లేదు అని అనుకొని కిచెన్లోకి వెళ్ళిపోతారు దేవి గారు. ట్రాక్టర్ వేసుకొని వాళ్లకున్న మామిడి తోటలోకి వెళ్ళి అక్కడ తన కోసం ఏర్పరచుకున్న ఒక ఉయ్యాల్లో ఆరాంగా పడుకొని పాటలు పెట్టుకొని వింటూ ఉంటుంది అక్షర. ఏ అక్షర, మీ బావకి ఏదో అవార్డు వచ్చిందంట, ఊరంతా మీ నానమ్మ చెబుతుంది. నువ్వు చూస్తే ఇక్కడ ఆరాంగా పాటలు వింటున్నావా అని అంటూ అక్కడికి అక్షర ఫ్రెండ్స్ వస్తారు. ఎర్రకొండ గురించి మా ముసలి చేసే హంగామా చూడకూడదని నేను ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా తప్పలేదుగా నాకు అని తల కొట్టుకుంటుంది అక్షర. ఎందుకే మీ బావంటే నీకు అంత చిరాకు కోపం అని అడుగుతారు. ఎందుకంటే చెప్పడానికి ఒక కారణం కాదు కదా, 1,00,000 కారణాలున్నప్పుడు అన్నీ చెప్పలేము.
అరగుండు గురించి మాట్లాడకుండా ఉంటాను అంటే ఇక్కడ ఉండండి, లేదంటే ఇక్కడి నుంచి తోపేయండి అంటుంది అక్షర. అప్పుడే అక్కడికి శేషునాయుడు గారు వస్తారు. శేషునాయుడు గారు అక్షర ఉన్న దగ్గరికి రాగానే అక్షర ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి నాన్న, మీ అమ్మ మాట విని నువ్వు ఇప్పుడు క్లాసు పీకడానికి వచ్చావా అని అడుగుతుంది అక్షర. నువ్వేం చిన్నపిల్లవి, ఏమీ తెలియని దానివి కాదు కదా నేను నీకు క్లాస్ పీకడానికి అని అంటారు శేషనాయుడు. మరి పొలం దగ్గరికి వెళ్లకుండా ఇటు వచ్చావెందుకు అని తండ్రి భుజం మీద తలవాల్చి అడుగుతుంది. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావురా? చదువు అంటే ఓకే, నీకు ఇష్టం లేదు అని నేను కూడా బలవంతం చేయలేదు. కానీ నువ్వు దేని మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అసలు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతారు ఆయన. ఏమనుకోలేదు నాన్న, ఇప్పుడు నేను ఏదైనా చేస్తేనే కానీ జరగదు అన్న భయం లేదు కదా, నేను ఉద్యోగం చేయాలి అన్న అవసరం కూడా లేదు. నాకు తల నిండా టెన్షన్స్ పెట్టుకొని ఉరుకులు పరుగులు పెట్టడం అస్సలు ఇష్టం లేదు నాన్న. ఉన్నది ఒకటే లైఫ్, ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటూ హ్యాపీగా లైఫ్ని సాగించుకోవడమే. దేనికోసమో రోజంతా పరుగులు పెడుతూ అలసిపోయి కష్టపడడం నాకు ఇష్టం లేదు. ఇలా జరిగిపోతుంది కదా నాన్న హ్యాపీగా అని అంటుంది. మరి పెళ్ళైతే ఇలాగే ఉంటుందని నీకు నమ్మకం ఏంటి? ఇవాళ రేపు చదువుకున్న వాళ్లకు ఉన్న విలువ చదువు లేకపోతే ఉండడం లేదురా అన్న తండ్రి మాటలకి, నువ్వు ఎంఏ చేసావు కానీ వ్యవసాయం చేస్తే ఇక్కడే ఎందుకు ఉండిపోయావు నాన్న అని అడుగుతుంది. మనకున్న పొలాలు చూసుకోవడానికి ఒక మనిషి ఉండాలి కాబట్టి, తాతయ్య ఒక్కడి వల్ల కాదు కాబట్టి నేను ఉండిపోయాను. కానీ నాకు నీకు పోలికేంట్రా? నువ్వు ఒక ఇంటికి వెళ్ళవలసిన దానివి. అక్షిత చదువుకుంటుంది, తన దగ్గర నువ్వు చిన్నతనంగా ఉంటే నాకు కష్టంగా ఉంటుంది కదా. కనీసం నీకు నచ్చింది ఏదైనా చేసి నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను పొలం దగ్గరికి వెళ్తాను, ఎక్కువసేపు ఇక్కడ ఉండకుండా ఇంటికి వెళ్ళిపో అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆయన. తండ్రి చెప్పింది 2 నిమిషాలు ఆలోచించి మళ్ళీ పాటలు పెట్టుకుని ఉయ్యాల్లో వెనక్కి వాలుతుంది అక్షర. డిన్నర్ చేస్తున్న అరవింద్తో, నెక్స్ట్ ఏంటి అరవింద్ అని అడుగుతారు ధర్మగారు. ఏముంది, చేతి నిండా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటితో బిజీ అయిపోతాను. రేపు మీ ఇద్దరు ఆఫీస్కి రండి చూద్దరు గాని. నాకు అవార్డు వచ్చినందుకు ఆఫీస్లో స్టాఫ్ అంతా కలిసి చిన్న పార్టీలు అరేంజ్ చేశారు, దానికి మీరే చీఫ్ గెస్ట్లు అంటాడు అరవింద్. నేను అడుగుతుంది కంపెనీ గురించి కాదు నాన్న, అర్థమైనా అర్థం అవునట్టు నటించకు. నేను నీ తండ్రిని, నా దగ్గర కటింగ్ ఇవ్వకు అని అంటారు ధర్మగారు. నువ్వు నెక్స్ట్ ఏంటని అడిగావు, నేను నా సమాధానం చెప్పా. నువ్వు దేనికి అడిగావు నాకేం తెలుస్తుంది? ఏదైనా సూటిగా అడగడం నేర్చుకోండి ధర్మగారు. కెరీర్లో సెటిల్ అయిపోయారు కదా, పెళ్లి గురించి అడుగుతున్నాను. పెళ్ళెప్పుడు చేసుకుంటావు? సమయం వచ్చినప్పుడు అంటాడు అరవింద్. 28 ఏళ్ళు వచ్చాయి బాబు, టైం వచ్చినట్లే పెళ్ళికి. అయితే పిల్లని చూడు, చేసుకుంటాను. నీ ఇద్దరు మరదల్లో ఎవరినైనా ఒకరిని చేసుకుంటావా? లేదు, ఒకదానికి చదువు లేదు, ఒళ్ళంతా పొగరు. ఇంకో దానికి అన్నీ నాకే కావాలి అన్న అత్యాశ. వాళ్ళు నాకు సూట్ అవ్వర్లేనాన్న. మరి నీ మనసులో ఎవరైనా ఉన్నారా? అంత టైం నాకు లేదులే, మనసులో ఎవరినో ఒకరిని పెట్టుకోవడానికి. పెళ్లి బాధ్యత మీ ఇద్దరికీ అప్పచెప్తున్నాను. నాకు తగ్గ అమ్మాయిని సెట్ చేయండి. క్వాలిటీస్ చెప్పండి, దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తాం అంటారు ధర్మగారు. పెద్దగా రిక్వైర్మెంట్స్ ఏమీ లేదు. చదువు ఉండాలి, సంస్కారం ఉండాలి, నాతో పాటు మిమ్మల్ని కూడా గౌరవించే అమ్మాయి కావాలి. నా పక్కన నిలబడడానికి హైటు, వెయిటు, రంగు, రూపు కరెక్ట్గా సూట్ అవ్వాలి. అంతకు మించి ఇంకేమీ లేదు. ఏమీ లేదంటూనే చాలా చెప్పేశావు, కానీ అన్నీ మంచివే అడిగావులే. కానీ ఈ రోజుల్లో అన్ని క్వాలిటీస్ ఒకే అమ్మాయిలో ఉండడం కష్టంరా అని అంటారు ధర్మగారు. ఒక్క చదువు తప్ప అన్ని క్వాలిటీస్ అక్షర్లో ఉన్నాయి అని అంటారు దేవి గారు. నాకు ఫస్ట్ కావాల్సిందే ఆ చదువు అమ్మా. నేనేమీ పెద్దగా చదువుకోలేదు, మీ నాన్న నేను సంతోషంగా లేమా అని అంటారు దేవి గారు. నాన్న డాక్టర్ అమ్మా,
ఆయనకి నీ హెల్ప్ అవసరం లేదు. నాకు అలా కాదు. కంపెనీలో నా బాధ్యతలు కొంచెం పంచుకునే అమ్మాయి కావాలి. ప్రాక్టికల్గా ఆలోచించమ్మా. ఒకవేళ నాకెప్పుడైనా ఏదైనా జరిగినా కంపెనీని సమర్థంగా నడిపించగలడానికి మనకంటూ ఒకరుండాలి కదా అని అరవింద్ అనగానే, ఏం మాట్లాడుతున్నావు అరవింద్? పిచ్చి మాటలు మాట్లాడుకు అని దేవి గారు చిరుకోపంగా అంటారు. ప్రాక్టికల్గా మాట్లాడానమ్మా. అంతేగాని ఏదో జరుగుతుందని కాదు. నువ్వు ఇప్పుడు గంగా గోదావరి ట్యాప్ ఎప్పకు. మరి అక్షిత చదువుకుంది కదా, ఎంఎస్ కూడా చేయాలనుకుంటుంది. మరి తననెందుకు కాదనుకుంటున్నావు అని అడుగుతారు ధర్మగారు. అక్షితలో తనే గొప్ప అనే ఫీలింగ్ ఎక్కువ ఉంది. అన్నీ నాకే కావాలన్న ఆశ కూడా ఎక్కువ. తన పద్ధతి నాకు అస్సలు నచ్చదు నాన్న. అసలు ఇంకా ఆ టాపిక్ వదిలేయండి. వాళ్ళిద్దరూ జస్ట్ నాకు మరదళ్ళు మాత్రమే. అయితే తమరి లైఫ్లోకి వచ్చే అమ్మాయి ఎవరో ఏంటో ఎక్కడ వెతకాలో అమ్మన్నట్లు నాకు ఒక చదువు విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో అక్షర కరెక్ట్గా సూట్ అవుతుందని అనిపిస్తుంది అని ధర్మగారు అనగానే, ఇంకా విషయం వదిలేయండి నాన్న. అయినా ఇప్పుడు అంత తొందరేమీ వచ్చింది? రేపే పెళ్లి చేసుకోవాలి అన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రజెంట్ నాకు ప్రాజెక్ట్స్తో చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఊరికి కూడా తప్పక రావాలి తప్ప వచ్చే అంత ఖాళీ అయితే నాకు లేదు అని డిన్నర్ అయిపోవడంతో గుడ్ నైట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అరవింద్. ఆలోచిస్తూ ఉన్న దేవి గారిని చూసి, ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? తినడం మానేసి మరి అని అడుగుతారు ధర్మగారు. అక్షర నాకు కోడలుగా వస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. కానీ అరవింద్ ఇష్టపడడం లేదు. మా అమ్మ కూడా వాళ్ళిద్దరికీ ముడివేయాలని అనుకుంటుంది అని అంటారు దేవి గారు. నిజం చెప్పనా దేవి, ఒక చదువు విషయంలో తప్ప అక్షర అన్ని విధాల అరవింద్ కరెక్ట్ అని నాకు కూడా అనిపిస్తుంది. అక్షర అరవింద్ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటారు, కానీ జంటగా అయితే మాత్రం బాగుంటుంది. కానీ వీడు కోరుకునే చదివే తనలో లేదు. వాడికి ఇష్టం లేకుండా మనం బలవంతం చేయలేం కదా. చూద్దాం వాడి తలరాతలో ఎవరు రాసి పెట్టున్నారో. నువ్వేం ఎక్కువ ఆలోచించుకు. కళ్యాణ గడియలు వస్తే ఏది ఆగదు అని డిన్నర్ అయిపోవడంతో త్వరగా వచ్చేసే ఆలోచిస్తూ కూర్చోకుండా అని చెప్పి ధర్మగారు కూడా లోపలికి వెళ్ళిపోతారు. కథ కొనసాగుతుంది. మరి వీళ్ళకి అక్షరాన్ని కోడలుగా చేసుకోవాలనుంది. అక్కడ బామ్మగారు అరవింద్కి భార్యగా అక్షరాన్ని మార్చాలని అనుకుంటున్నారు. మరి వీళ్ళందరి కోరిక తీరుతుందా? అసలు వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదురుతుందా? చదువు కావాలని అరవింద్ అంటున్నాడు. చదివే లేదు అక్షర్కి. ఏం జరుగుతుందో తెలియాలంటే ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.